తరాల ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. హైదరాబాద్ కాచిగూడలోని హోటల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాపూజీ తెలంగాణ సాధనకు తన పదవిని కూడా త్యజించిన మహానీయుడని కొనియాడారు. చేనేత సహకార సంఘానికి చేయూతనిచ్చిన మహానాయకుడు అన్నారు. తెలంగాణకు సాధించుకున్న తర్వాత ఆయన కలలు నేటి ప్రభుత్వాలు సాకారం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు బీసీ గణనను చేయకపోవడం విడ్డూరంగా మారిందన్నారు. సమగ్ర కులగణన చేపట్టిన తర్వాతే బీసీలకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్య కృష్ణ గారు, వేముల రామకృష్ణ గారు, నందగోపాల్ గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకుడు, ముఖ్యంగా అధికారం రావాలని తను ఎంతో స్ఫూర్తిదాయకంగా పనిచేసి మంత్రిపదాన్ని వదిలేశారు. అదేవిధంగా 3 తరాల ఉద్యమ నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన 1969లోనే తెలంగాణ తొలిదశ ఉద్యమంలోనే తెలంగాణ కాంక్షతో తెలంగాణని సాధించాలన్న ఉద్దేశంతో ఆ రోజుల్లోనే మంత్రి పదవికి త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ. మరి తొలిదశ ఉద్యమం, మలిదశ ఉద్యమం, అలాగే స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఆయన పాల్గొని చేనేత రంగానికి, సహకార రంగానికి, చేనేత ఉద్యమానికి కూడా ఊపిరిలున్న గొప్ప నాయకుడు, 3 తరాల ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ. మరి అలాంటి గొప్ప నేత కలలు కన్నా తెలంగాణ ఈరోజు సిద్ధించిన తర్వాత కూడా ఆయన కలలు కన్నా సామాజిక న్యాయం అనేది లేకుండా పోయింది తెలంగాణలో. ఈరోజు మీరు చూస్తే మిత్రులారా, మనం చాలా రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల వాగ్దానంలో ఏదైతే పునర్గణన చేస్తానని చెప్పిందో, మరి ఆ పునర్గణన నుంచి ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపుగా 9 నెలలు కావస్తోంది. ఈ 9 నెలల కాలంలో కూడా పునర్గణన కోసం జీవో ఇష్యూ చేయడం జరిగింది. దాని తర్వాత బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి బీసీ కమిషన్ ఏమో మేము త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత రిజర్వేషన్ ఇస్తాం అనే దాని మీద పరిశీలన చేస్తున్నామని చెప్తారు. ఒకసారి బీసీ కులగణన మాత్రమే చేస్తున్నామని చెప్తారు. మరి మేము అడుగుతోంది బీసీల కులగణన కాదు, సమగ్ర కులగణన అడుగుతున్నాం. సమగ్ర కులగణనలో అన్ని కులాల సామాజిక ఆర్థిక పరిస్థితుల మొత్తాన్ని లెక్కలు తీసిన తర్వాతనే, అందులోనే బీసీల లెక్కలు ఎంతో తేలిన తర్వాతనే ఆ లెక్కలను బేస్ చేసుకొని స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెంచే అంశాన్ని చేపట్టాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.